శ్వేత న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 45వ డివిజన్లో ముందస్తు పోటీలు, విజేతలకు బహుమతులను ప్రదానం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G అన్నదానం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో హ్యాంగర్ డే. పేదలకు బ్లాంకెట్స్, దుప్పట్లు పంపిణీ. కరీంనగర్లో ఖాదీ మండీ మిల్లత్ కార్యక్రమాలు. సంక్రాంతి పండుగ ముగ్గుల పండుగగా పిలుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎయిర్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. ఇక స్థానిక 45వ డివిజన్లో గల ఒక ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన రంగవల్లికల పోటీల ముగింపు సమావేశానికి బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రేయస్సును తెస్తుందని, దుష్ట శక్తులను నివారిస్తుందని వారు చెప్పారు. అదేవిధంగా అద్భుతమైన ముగ్గులు వేసినటువంటి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న అజీంని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మొదటి బహుమతి జె సరిత 5,000 నగదు, ద్వితీయ బహుమతి అరుణ 3,000 నగదు, తృతీయ బహుమతి మమత 2,000 నగదు బహుమతులు అందజేశారు. ఇక పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రోత్సాహకరంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఈ సింగమరాజు, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రెడ్డి రజితారెడ్డి, విశ్వశాంతి పాఠశాల కరెస్పాండెంట్ ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ టాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు గందే కల్పన తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి స్కూల్లో మరి రంగవల్లి కార్యక్రమము కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సీజన్ వచ్చిందంటే చాలు పలు సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఇవాళ హిందువుల పండుగల గురించి ఒక ముస్లిం యువ నాయకుడు మరి ఈ రకంగా మహిళలను ఎంకరేజ్ చేయడం అనేది నిజానికి చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. మరి మన సంప్రదాయాలను ఇంకో 10 కాలాల పాటు బ్రతికించాలన్న ఉద్దేశంగా ఇలాంటివి మనం చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది. ఇలాంటి దానిలో మరి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మన యొక్క ఈ కళలను బ్రతికించాలన్న ముఖ్య ఉద్దేశంగా జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ నాతో పాటుగా ఇక్కడ మరి సింగమరాజు గారు, అలాగే విశ్వశాంతి యాజమాన్యం మిత్రులు మరి ఆంజనేయులు గారు, అలాగే రజితారెడ్డి గారు, కల్పన గారు వీళ్ళందరూ కూడా హాజరై ఉన్నారు. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇక్కడ బహుమానం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు మిగతా అందరికీ కూడా మరి మంచి బహుమానాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అజీంను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పుల తడకగా ఉన్నటువంటి ఓటరు జాబితాను సరిచేసి సమగ్ర విచారణ చేపట్టి ఓటర్ కార్డుతో ఆధార్ లింకు చేసి ఓటరు జాబితా ప్రకటించాలన్నారు 37వ డివిజన్ నాయకులు అహ్మద్ మహ్యుద్దీన్ బాబుజానీ. నేడు జిల్లా కేంద్రం సచివాలయంలోని ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణిలో వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ నగరానికి చెందిన పురాతన 47వ నూతన 37వ డివిజన్కు చెందినటువంటి ఓటరు జాబితాను తప్పుల తడకగా ఉందని, వేరే డివిజన్కు సంబంధించిన ఓటర్లు 37వ డివిజన్లో ఉన్నారని, దాంతోపాటుగా డబుల్ ఓట్లు నమోదై ఉన్నాయని, వాటిని తొలగించి ఆధార్ లింకు చేసి సమగ్ర విచారణ చేసి ఓటరు జాబితాను సవరించాలని నేడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని బాబుజానీతో పాటుగా డివిజన్ వాసులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా డివిజన్కు సంబంధించినటువంటి ఏదైతే షాషామేళ, ఆమీర్ నగర్, గాయత్రి నగర్, మేదరివాడ, పద్మశాలివాడ, ఇది పాతది 47వ డివిజన్, ఇప్పుడు కొత్తది 37వ డివిజన్గా ప్రచురణ అయింది. ఇందులోపట డబుల్ ఓటర్స్ ఉన్నారు. మరియు కొన్ని వేరే ప్రాంతం వాళ్ళ ఓటర్లు కూడా ఈ డివిజన్లో నమోదు చేయబడినాయి. ఏవైతే వేరే ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఓటర్స్ను, తర్వాత డబుల్ ఉన్నటువంటి ఓటర్ను ఆధార్ లింకప్ చేసి సమగ్రంగా విచారణ జరిపి డీలిమిటేషన్ ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రన విచారణ చేసి అది డీలిమిటేషన్ చేయాలని నేను కలెక్టర్ మేడం గారికి అలా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. అధికారులు డివిజన్ యూనిట్ ప్రతిపాదికన తీసుకుని ఓటర్ జాబితా ప్రకటించి ఉంటే ఎలాంటి పొరపాట్లు దొర్లేవి కాదని, టౌన్ మొత్తం ప్రతిపాదికన తీసుకుని ఓటర్ జాబితా తయారు చేయడం ద్వారా ఓటర్ జాబితాలో చాలా తప్పులు దొర్లాయన్నారు 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి. నేడు జిల్లా కేంద్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్కు సంబంధించిన ఓటర్ జాబితాలో పలు తప్పులు ఉన్నాయని, కొంతమంది ఓట్లు 2
రెండు ఉన్నాయని, వేరే డివిజన్ మరియు వేరే గ్రామానికి చెందిన సుమారుగా 250 ఓట్లు మా డివిజన్లో నమోదవడంతో ఇటు ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని, అదేవిధంగా రిజర్వేషన్ ప్రక్రియ కూడా సక్రమంగా జరిగిందని వెంటనే వాటిపైన విచారణ చేపట్టి డివిజన్కు చెందినటువంటి ఓట్లను మాత్రమే గుర్తించి ఓటర్ల జాబితా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డివిజన్ నెంబర్ 24 పరిధిలోకి బ్యాంక్ కాలనీ, వావిలపల్లి పార్షియల్గా, వాసవి నగర్, తులసి నగర్, అదేవిధంగా మెహర్ నగర్ ఏరియాలో ఉండాల్సినటువంటి ఈ ప్రాంతంలోకి ఇతర గ్రామాలు, ఇతర డివిజన్కి సంబంధించిన ఓటర్లు 250 ఓటర్లు నా డివిజన్లో నమోదు చేయబడ్డాయి. దీని ద్వారా ఏమైందంటే ఒక ఓటర్ అనే వ్యక్తి తన ప్రాథమికమైన ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని సవరణ చేయవలసిందిగా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇటువంటి ఈ 24 డివిజన్లో రావాల్సిన 4-5 బూతులే కాకుండా దాదాపు ఒక టౌన్ యూనిట్గా తీసుకోవడం జరిగింది. డివిజన్ యూనిట్గా తీసుకొని ఓటర్ నమోదు చేయాల్సిన అధికారులు కరీంనగర్ టౌన్ మొత్తాన్ని తీసుకొని ఈ 24 డివిజన్లో నమోదు చేయడం వల్ల అదనంగా మనకు సంబంధం లేని ఓటర్లు 24 డివిజన్లోకి ఎంటర్ కావడం జరిగింది. దీన్ని సవరణ చేయవలసిందిగా ఈరోజు ప్రజావాణిలో అధికారులకు కోరడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఇట్లాంటి ఇవి చేయడం ద్వారా మనకు ఆ డివిజన్లో రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి దీనిని సత్వరమే పరిష్కరించాలని నేను అధికారులను కోరుతున్నాను. కరీంనగర్కు సంబంధించిన వివిధ సమస్యలపై ఆయా డివిజన్లకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లా కేంద్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 8వ డివిజన్కు సంబంధించి శ్మశాన వాటిక లేదని, శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి అలుగునూరు డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ డివిజన్కు చెందినటువంటి నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దాంతోపాటుగా నగరంలోని 9వ డివిజన్లో ఇండ్ల మధ్యన ఉన్నటువంటి గ్యాస్ గోదామును తొలగించాలని కోరుతూ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ వినతి పత్రం సమర్పించారు. దాంతోపాటుగా కరీంనగర్ నగరంలోని 14, 15 డివిజన్లకు చెందినటువంటి ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని, ఒక్కో డివిజన్లో అధిక సంఖ్యలోని ఓట్లు నమోదైన నేపథ్యంలో వాటిని సవరించి సరైన ఓటర్ లిస్టును అధికారులు ప్రకటించాలని కోరుతూ డివిజన్ నాయకులు పిట్టల రవీందర్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలోని ఆయా డివిజన్లకు చెందినటువంటి నాయకులతో పాటుగా సుమారుగా 100 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఓటర్ జాబితా విడుదల చేసినటువంటి లిస్టులో 14, 15 డివిజన్కు సంబంధించిన ఓటర్ లిస్టులో 14 డివిజన్కు సంబంధించిన ఓట్లన్నీ 15 డివిజన్లో మార్చడం జరిగినది. అది ఒక దురుద్దేశంతో చేయడం జరిగినది. దానికి అనుగుణంగా ఈరోజు కలెక్టర్ గారికి, ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవి చేంజ్ చేయమని, ఏ డివిజన్కు సంబంధించిన ఆ డివిజన్ ఓట్లు సరి చేయాలని మేము మెమోరాండం ఇవ్వడం జరిగినది. దానికి అనుగుణంగా వారు స్పందించినారు. 14 డివిజన్ 15 దురుద్దేశంతో అవి వేయించినాయి కనుక ఒక మున్సిపల్లో పనిచేసే ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువు ఆమె కావాలని ఈ చేంజ్ జరిగినది. అది దయచేసి వెంటనే 14 డివిజన్ సంబంధించిన 14 డివిజన్లనే మార్చగలని మనం చేస్తున్నాం. అది 35 ఓట్లు చేంజ్ చేయడం జరిగినది. నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు. మాది కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్. మా ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా శ్మశాన వాటిక పోయింది. అందుకోసం నూతన శ్మశాన వాటికని కేటాయించి అన్ని హంగులతో నూతన శ్మశాన వాటిక నిర్మించాలని ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం అందజేశాము. దాంతోపాటు మా అలుగునూరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డు వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. మా గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దానిని కూడా అక్కడి నుండి తొలగించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నాము. అలాగే ఇది ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని విషయాలు కాబట్టి దీనిని అందరూ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా కూడా పదే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. నట్టనడి ఊరిలో పెద్ద ఇండ్ల మధ్యలో గ్యాస్ గోదాం ఉన్నది, ప్రమాదాలకు నిలువై ఉన్నది. ఎన్నోసార్లు అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చినాం. ఎలాంటి ప్రమాదాలు జరగముందుకే ఈ యొక్క గ్యాస్ గోదాంను తరలించాలని చెప్పి ఈరోజు మేము ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడి, అదేవిధంగా ఇక్కడి నుంచి ఆ యొక్క గ్యాస్ గోదాంను తరలించి
మా కోతిరాంపూర్ యొక్క ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మీ దృష్టి తీసుకొస్తున్నాం. తదుపరి వెంటనే ఒకవేళ కనుక ఈ చర్యను తీసుకోకపోతే స్థానికుల మద్దతుతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. స్థానిక పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బిస్కెట్ కాంటెస్ట్కి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కాంటెస్ట్ని 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పారమితేతర విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని పారమిత పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ, ఇందులో భాగంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల దాదాపుగా 3500 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షని రాశారు. ఈ బిస్కెట్ కాంటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలను మ్యాథ్స్, సైన్స్ విభాగాలలో ప్రోత్సహించడానికి, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడుతుందన్నారు. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి నుండి 10 మంది విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయబడతాయన్నారు. అన్ని తరగతులకు కలిపి మొత్తం నగదు పురస్కారం 4 లక్షల రూపాయలను అందజేస్తామని పారమిత పాఠశాలల చైర్మన్ ఈ ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల చైర్మన్ మాట్లాడుతూ, విద్యార్థులలో సమగ్ర అభివృద్ధి, నేర్చుకోవాలనే ఆసక్తిని మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్రావు, వినోద్రావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ విస్కిడ్ అనే కాంటెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నది. దీనికి గాను రాష్ట్రంలో ఉన్న నలువైపుల నుంచి 3500 మంది విద్యార్థులకు పైగా ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం పిల్లలలో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాల్లో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించడానికి మరియు వారిలో పోటీతత్వాన్ని నింపడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇది వరుసగా 3వ సంవత్సరం. దీనిలో భాగంగా మనం కేవలం పారామితేతర విద్యార్థులను మాత్రమే ఈ పరీక్షకు ఆహ్వానించడం జరుగుతుంది. ఏ ఒక్క పారామిత విద్యార్థి ఈ పరీక్షలలో పాల్గొనడు. పారామిత విద్యా సంస్థలు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ని పారామిత విద్యార్థులకు నిర్వహిస్తున్నది. కాబట్టి పారామితేతర విద్యార్థులకు కూడా అదే అటువంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు పారామితేతర విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 5వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులందరికీ వారిలోని సైన్స్ ప్రతిభా పాఠవాలను వెలికితీసే ఉద్దేశంతో నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్ నందు పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలోని రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ వైద్య విద్యా సంస్థల అధినేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై వెలమ సంఘం బాధ్యులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన లక్ష్మీ నరసింహారావుకు వెలమ సంఘం సభ్యులు కలిసి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలోని చెల్మడ లక్ష్మీ నరసింహారావుతో పాటుగా కరీంనగర్ పద్మనాయక వెలమ సంఘం ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, కార్యవర్గ సభ్యులు జువాడి అనిల్ కుమార్, వాల శంకర్రావు, చిట్నేని మోహన్ రావు, సుంకిశాల సంపత్రావు, జూపల్లి మాధవరావు, చిట్నేని రఘురామరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఆయల్నేని సుధాకర్ రావు, తాండ్ర అశోక్రావు, గాండ్ర మంజుల, పలువురు వెలమ సంఘం బాధ్యులు, వెలమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మనాయక వెల్మ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వారు నన్ను ఆహ్వానించి మరి నూతన సంవత్సరం 2026 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం అనువైతిగా వస్తున్న ఈ కార్యక్రమానికి మరి అంతా శుభం జరగాలి. పద్మనాయక వెల్మ సంఘం సభ్యులు కానీ వారి కార్యవర్గ సభ్యులు కానీ మన రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనే నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను. మా పద్మనాయక వెల్మ సంఘం క్యాలెండర్ ఇనాగ్రేషను నూతన సంవత్సరంలో 2026
ఈరోజు ప్రారంభించడం జరిగినది. ఈ సమావేశంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు మాజీ ఏఏ అధ్యక్షులచే ఆవిష్కరించబడినది. ప్రతి సంవత్సరం మేము బ్రహ్మాండంగా క్యాలెండర్తో చేసుకుంటాము. అందరికీ కూడా మా సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తాం కూడా ఒకరికొకరు. అయితే ఈ ఫంక్షన్ హాల్ కట్టడానికి కారణం మాకు పెద్ద శక్తి ఏంటంటే చిన్నజీర స్వామి గారి కరకమలచే భూమి పూజ చేశాము. వారు చేసినప్పటి నుంచి మా దగ్గర ఒక్క రూపాయి లేకుండా బ్యాలెన్స్ లేకుండా వారి శక్తి మేరకు మాకు ప్రసాదించి ఇంటింటికి మేము అందరి దగ్గరకు పోయి చందాలు వేసుకొని కట్టి ఇప్పటికీ 4,60,00,000 రూపాయలు అయినాయి. దీనికి ఇంకా 60 లక్షలు అయితేనే ఇంకా కొన్ని సదుపాయాలు చేసేటివి ఉన్నాయి. 50 నుంచి 60 లక్షలు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది మాకు శుభదినం. ఎందుకంటే వారు జన్మల మాకు జీఆర్ స్వామి గారు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి వారు అనుకోకుండా శ్రీరామ నవరాత్రులు ఇక్కడ చేసుకున్నట్లా సిపిఐ 100వ ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్ ముందు గల రెవెన్యూ గార్డెన్స్ వరకు సిపిఐ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సిపిఐ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలోనూ ముందుంటుందని అన్నారు. పీడిత నిరుపేదల పక్షాన ఉన్నటువంటి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటిలింగముల పురమీలేలా కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల ఊరిలో నా ఉక్కును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత మేనికి ఎత్తిన సవసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట మన కరీంనగర్ చరితే వినరా. మన ఇంట్లో ఒక మనిషి, పెద్ద మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ కుటుంబం, బంధువులు, మిత్రులు ఎంత ఆనందంగా ఉండి ఆ ఉత్సవం జరుపుకుంటారో అదే పద్ధతిలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మన పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజలకు వివరిస్తూ ఇది ఒక ఘనమైన చరిత్రగా భావిస్తూ వాళ్ళ ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా గ్రామం నుండి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో మొదటగా మన పార్టీ ఆనాడు ఏర్పాటైంది. అంటే అంతకు ముందు 1917లో రష్యా విప్లవం వచ్చింది. రష్యాలో ఆ రష్యా విప్లవం అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం, ఒక దోపిడీ లేని వ్యవస్థ, సమాజంతో కూడిన వ్యవస్థ 1917లో మొట్టమొదటిగా రష్యాలో ఏర్పాటైంది. ఎన్ని పోరాటాలు చేసాం మనం, ఎన్ని త్యాగాలు చేసాం మనం. అయితే మళ్ళీ మనం పార్టీ ఎందుకు బలోపేతం చేసుకునే కుటుంబాన్ని ప్రశ్నించుకోవాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకి అంటే కరువు ప్రాంతాలకి, శాశ్వత కరువు ప్రాంతాలకి అంటే హుస్నాబాద్ ప్రాంతం కావచ్చు, బీదర్పేట ప్రాంతం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గంగాధర కావచ్చు, మెట్పల్లి ఇబ్రాహీంపట్నం ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలోకి వరద కావాలని పోరాటం చేసినటువంటి పార్టీ మన పార్టీ. అంతేకాదు ఇప్పుడే మన కలెక్టర్ ఆఫీస్ ఉంది, దాని చుట్టూ 2 రోజులు ఇక్కడ నాతో సహా పండుకొని మహిళలంతా కూడా పడుకొని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ, సర్పంచ్ అందరూ కూడా పడుకొని 2 రోజులు రాత్రంతా నిద్ర దోమలు కుట్టినా పోకుండా చేసి వరద కాలువ ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చిందంటే సిపిఐ పోరాటాలు, ఎర్ర జెండా పోరాటాలు మాత్రమే అనే విషయాన్ని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం చెప్తాం. కేఎస్ఆర్ ప్రొడక్షన్స్, కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత కాసం శైలజారెడ్డి, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి, యూట్యూబర్, స్మార్ట్ సినీ నటుడు ఆర్ఎస్ నందాల హాజరయ్యారు. కరీంనగర్లోని వాణివికేతన్ స్కూల్ ఆవరణలో కేఎస్ఆర్ ప్రొడక్షన్స్, కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్లలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఘనంగా సత్కరించారు. తమ యూట్యూబ్ ఛానల్స్ 2024లో ప్రారంభించబడి 3 పాటలు, 49 లఘు చిత్రాలు నిర్మించామని శైలజారెడ్డి అన్నారు. తమ 50వ లఘు చిత్రంగా కామాంధుల చేతుల్లో బలైపోయిన
ఒక ఆడపిల్ల ఇతివృత్తంగా సాగే సుభద్ర అను చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. జనవరి 6వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సిరిసిల్ల జడ్జ్ జయశ్రీ, కాంగ్రెస్ నేత వెన్నం రజితారెడ్డి, గోవిందపతి సేవా సమితి ఫౌండర్ పాలా వేణు శ్రీనివాస్, సమన్వయకర్తలు చరణ్ రాజు, వర్కౌట్ మౌనశ్రీ, పాలకుర్తి శివ, చిట్టెమ్మ, యూట్యూబ్ కళాకారులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. భారతీయ సంస్కృతి కళలకు మన భారతదేశం పుట్టినిల్లు. అందుకే మహిళలందరికీ రంగవల్లుల కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది పార్టిసిపేట్ చేశారండి. అందరూ చాలా బాగా వేశారు. ఇందులో ప్రథమ బహుమతిగా 15,000, ద్వితీయ బహుమతిగా 12,000, తృతీయ బహుమతిగా 10,000 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధినేతగా మన అడిషనల్ కలెక్టర్ గారు లక్ష్మీకిరణ్ గారు, అలాగే మన ఆర్డీఓ గారు మహేశ్వర్ గారు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరఫున నవ్వుల రారాజు నంద గారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతం చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఇచ్చినామండి. కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ అండ్ కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ 2 ఛానళ్ళ తరఫున ఈ రంగవల్లుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా సహాయం చేశారు నా ఫ్రెండ్ మయూరి శారీ సెంటర్ విద్యానగర్ అండి. ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇదే కాకుండా మా కేఎస్ఆర్ ప్రొడక్షన్లో ఇప్పటివరకు మేము దాదాపుగా 49 చిత్రాలను నిర్వహించినాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్తో కలిసి 320G లయన్ సింహరాజు కోదండరాం ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు టైర్ బెల్టర్లతో పాటుగా ఐడి కార్డులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ సింహరాజ్ కోదండరాం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు చదువుపై మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని చదివే విద్యార్థులకు నాణ్యమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని సర్పంచ్ గుజ్జల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్ యాదవ్, లైన్ అధ్యక్షులు ముత్యం శేఖర్ గౌడ్, సెక్రటరీ జిల్లా కృష్ణ, ట్రెజరర్ సందా రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు అన్నాడి లక్ష్మణ్ రెడ్డి, రేవెల్లి తిరుపతి డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ సింగిరెడ్డి, వాసుదేవారెడ్డి, ట్రెజరర్ గాలిపల్లి వెంకట్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. ఆపరేషన్ ఖర్చు మనం 5,000 అనుకున్నా కూడా తక్కువ 5,000 అనుకున్నా కూడా 1,60,000కు దాదాపు 80 కోట్ల పైన దాని విలువ ఉంటుంది. అట్లాగే బెల్లంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది. అలాగే కరీంనగర్లో ఒక 2 సంవత్సరాల క్రితమే మేము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో సిటీ స్కాన్ కూడా ఉంటుంది. బయట చేసినటువంటి పరీక్షలలో తీసుకుంటే పరీక్షల దాని కాస్ట్లో 10 to 25% కాస్ట్లోనే మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగే సిటీ స్కాన్ ద్వారా 800 రూపాయలకే మనం స్కాన్ చేస్తున్నాం. అదే స్కాన్ బయట 3,000 వరకు కూడా ఉంది. అట్లా మేము కాస్ట్ టు కాస్ట్ బేసిస్ మీద ఇటువంటి సమాజహిత సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అలాగే పాఠశాలలో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పాత్ర పోషించడం జరుగుతుంది. నోట్బుక్స్ ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి ఐడి కార్డ్స్ కానివ్వండి, తర్వాత బెల్ట్స్ కానివ్వండి, కొన్ని స్కూల్స్లో షూస్ అటువంటిది కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్కూల్లో ఈరోజు వాటర్ ప్లాంట్ అవసరం ఉంది అనేది తెలియజేసినప్పుడు మేము మా క్లబ్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక శుద్ధ నీటిని పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశం. దాంతో ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు అని అంటే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తమిళ్ కాలనీకి చెందినటువంటి ఓ కుటుంబాన్ని ఒల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఒల్లెంగుల ఏకానందం ఆదుకున్నారు. సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి ఓ కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన లోకిని రామస్వామి దంపతులు ఇల్లు కూలిపోయింది. దాంతో ఈ కుటుంబం రోడ్డున పడింది. సర్పంచ్ ఎన్నికల సమయంలోని ప్రచారానికి వెళ్లిన ఒల్లెంగుల సేవా ట్రస్ట్ వైస్ చైర్మన్ నవీన్ ఆ ఇల్లును చూసి చలించిపోయారు. 1,00,000 ఖర్చు పెట్టి ఆ కుటుంబానికి వెంటనే ఇల్లు కట్టించిచ్చారు. దీంతో ఆ కుటుంబం ఒల్లెంగుల సేవా ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో
గ్రామంలోనూ చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. జిల్లాలో సొంత డబ్బులతో తమ ట్రస్టు ఆధ్వర్యంలోని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఉల్లింగల సేవా ట్రస్టు వైస్ చైర్మన్ ఉల్లింగల నవీన్, అజయ్, నితిన్, ప్రేమ్చంద్, రాహుల్, శ్రీనివాస్, అక్షయ్ తదితరులు ఉన్నారు. ఏదైతే మా తమ్ముడు ప్రదీప్ వాళ్ళ ఇల్లు చూసి చాలా బాగా అనిపించినుండే, మా ఫ్రెండ్స్ అజయ్ వీళ్ళందరూ చెప్పినుండే, అన్న వీళ్ళ పరిస్థితి ఇట్లున్నదన్న ఇట్లా చేద్దాం అనడుతూనే ఇమ్మీడియట్ మన ఉల్లింగల సేవా ట్రస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఏదైతే గుడిసె ఉన్నదో ఆ గుడిసె అంతా తీసేసి మంచి ఇటుకలతోని మంచిగా రేకులు వేసి వాళ్ళకి ఇల్లు అప్పచేయడం జరిగింది. ఏదైతే మొన్న ఎన్నికల టైంలో మనకి హామీ ఇచ్చినాం వీళ్ళకి చేస్తామని, నాన్నగారి ఆదేశాలతో మొత్తం ప్రతి ఒక్క వీళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టేసినాం. మన ఏదైతే ఉల్లింగల సేవా ట్రస్ట్ ఉందో అనేక కార్యక్రమాలు చేశామో సేవా ట్రస్ట్ నుంచి వెళ్ళి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి 5,000 ఇవ్వడం జరిగింది, బియ్యం ఇవ్వడం జరిగింది, యూత్కి అయినా యూత్కి క్రికెట్ కిట్లు అయినా అవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా ఊరూరికి ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ ఉన్నాయి. మనవి వాడకు ఒక బోర్ ఉన్నది, ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే మన నాన్నగారి ఫౌండేషన్ ఉల్లింగల సేవా ట్రస్ట్ ఫౌండేషన్ నిర్మించారో అప్పటి నుంచి అనేక పేదలకి మనం ఖర్చు చేయడం జరిగింది. కరీంనగర్లోని ఖాదీమాన్ ఈ మిలాద్ 2026 క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమంతో పాటుగా పేదలకు బ్లాంకెట్స్, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు మాట్లాడుతూ కరీంనగర్లో ఖాదీమాన్ ఈ మిలాద్ ఆధ్వర్యంలోని సమద్ నవాబ్ ఆలోచనలో విధానాలను ముందుకు తీసుకుని పోవాలని పిలుపునిచ్చారు. సమద్ నవాబు కుమారుడు మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ సమద్ నవాబ్ ఆశయ సాధనలను ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. దీనికి ఫౌండర్ మెంబర్ మా నాన్నగారు మొహమ్మద్ అబ్దుల్ సమద్ నవాబ్ గారు ఉండే. ఇవాళ ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్కి ఎప్పుడు కూడా ఆయన ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతుండే, కానీ ఆయన లేని లోటు మేము చేయలేకపోతున్నాం. అయినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి ప్రతి ఏడాది బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఖాదీమాన్ మిల్లత్ తరఫు నుంచి ఇస్తాం. పేదలకు ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పెన్షన్ కూడా ఈ ఖాదీమాన్ మిల్లత్ నుంచి పోతుంది అందరికీ. ఈ కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో మా నాన్న ఉన్నప్పుడు అవే కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోతామని, మీ అందరి సహకారాలు కావాలని దేవుని కోరుతుంది. అందరికీ సబ్కు మేరా సలాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామంలోని మల్లవేని సదయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలంలోని తన ఎద్దులతోటి జంబు కొడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు గురై ఎద్దు మృతి చెందింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ తంగెళ్ల నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే తక్షణ సాయంగా 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా 80,000 విలువ గల ఎద్దు మృతి చెందిందని, బాధితునికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందించడం జరిగిందని, ప్రభుత్వం పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తానని అన్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. మనిషి కూడా అసలు మరి ఇంత పెద్ద బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 45వ డివిజన్లో ముందస్తు పోటీలు, విజేతలకు బహుమతులను ప్రదానం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G అన్నదానం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో హ్యాంగర్ డే. పేదలకు బ్లాంకెట్స్, దుప్పట్లు పంపిణీ. కరీంనగర్లో ఖాదీమాన్ ఈ మిలాద్ కార్యక్రమాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.